ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 27వ కీర్తన 8వ వచనము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదికెదనని నా హృదయం నీతో అనెను. ప్రియులారా, కీర్తనకారుడైన దావీదు దేవుని సన్నిధిని వేకువజామునే వెతుకుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనియున్నది అని కీర్తనకారుడు చెప్పుచూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో సంరక్షణ ఉన్నది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సకల సమృద్ధి ఉన్నది. దేవుని సన్నిధి పరిశుద్ధమై ఉన్నది. మనమును పరిశుద్ధులుగా జీవించుదుముగాక. మన కుటుంబములలో దేవుని సన్నిధిని కలిగి ఉందుముగాక. మన ప్రయాణాలలో దేవుని సన్నిధిని ఆహ్వానించుదుముగాక. దేవుని సన్నిధిలో సంతోషించుదుముగాక. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునితో సంభాషించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. సన్నిధిలో ఉన్న మనము సతతము సన్నుతించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, ప్రతి ఒక్కరూ వేకువజాముననే నీ సన్నిధిని వెదికే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఉన్న సంరక్షణను, సకల సమృద్ధిని, నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదములను అనుభవించున్నట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాను. నిత్యము నీ సన్నిధిలో సంతోషించుచు నిన్ను సన్నుతించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.